Welcome to Sharda's Botany. This is Sharda, and now we are going to discuss on the next topic of chapter plant growth and development. Is that seed dormancy, photoperiodism and vernalization. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వన్ వచ్చేసి సీడ్ డార్మెన్సీ. సీడ్ డార్మెన్సీ అంటే ఏంటంటే ఒక సీడ్ని మనం నాటిన తర్వాత ఏమవుతుంది, అది జెర్మినేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ సీడ్ డార్మెన్సీ అంటే ఏంటంటే ఏ సీడ్ మే రిమైన్ viable but unable to germinate or grow for several reasons is seed dormancy. అంటే ఆ సీడ్ని నాటినా కానీ అది జర్మినేట్ అవ్వలేకపోయే స్థితిని సీడ్ డార్మెన్సీ అని అంటారు. అండ్ ఈ సీడ్ డార్మెన్సీని తెలుగులో ఏమంటారంటే విత్తనం యొక్క సుప్తావస్థ అంటారు. అంటే విత్తనం నిద్రావస్థలో ఉంది అని అంటారు. ఈ సీడ్ డార్మెన్సీ అనేది రావడానికి సెవరల్ రీజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ కండిషన్స్ అనమాట. సో ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల కనుక ఇలా సీడ్ డార్మెన్సీ అనేది వస్తే కనుక దాన్ని క్వీసెన్స్ అని అంటారు. అదే ఇంటర్నల్ కండిషన్స్ వల్ల అయితే కనుక డార్మెన్సీ అని అంటారు. ఫస్ట్ వన్ మనం చూస్తే కనుక ఎంబ్రియో హ్యాడ్ నాట్ రీచ్డ్ మార్ఫలాజికల్ మెచ్యూరిటీ క్యాపబుల్ ఆఫ్ జర్మినేషన్. అంటే సీడ్లో ఎంబ్రియో అనేది ఎప్పుడైతే మార్ఫలాజికల్గా మెచ్యూర్ అవ్వకపోతే అప్పుడు ఆ సీడ్ జర్మినేషన్ అనేది జరగదు. సో ఎగ్జాంపుల్ చూస్తే రెనంక్లస్ అనే సీడ్లో ఎంబ్రియో అనేది మెచ్యూరిటీ అనేది రాకపోతే కనుక అది సీడ్ డార్మెన్సీ కింద అనమాట. సో ఈ మెచ్యూరిటీ అనేది రావాలంటే ఏం చేయాలంటే ఓన్లీ టైం విల్ అలో దిస్ మెచ్యూరిటీ టు డెవలప్. సో టైం అనేది తీసుకుంటుంది. ఒక్కొక్క సీడ్లో ఒక్కొక్క ఎంబ్రియో ఏంటంటే ఆ మెచ్యూరిటీకి రావాలంటే సర్టెన్ టైం అనేది తీసుకుంటుంది అనమాట మెచ్యూరిటీకి. And in the seeds of many domestic plants is limited by lack of moisture or warm temperatures. అంటే కొన్ని సీడ్స్లో ఏంటంటే వాటి యొక్క లోపల మాయిశ్చర్ కానీ టెంపరేచర్స్ అనేవి అవన్నీ కూడా లేకపోవడం వల్ల కూడా సీడ్ డార్మెన్సీ అనేది రావచ్చు అనమాట. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా క్వీసెన్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ అనమాట. ఎక్స్టర్నల్ కండిషన్స్ అనేవి ఆ సీడ్కి ఫేవరబుల్గా లేకపోతే దాన్ని క్వీసెన్స్ అని అంటారు. Quiescence is the condition of seed unable to germinate only because of favorable external conditions normally required for growth are not present. అంటే ఆ సీడ్ అనేది జెర్మినేట్ అవ్వడానికి ఎక్స్టర్నల్ ఫేవరబుల్ కండిషన్స్ కనుక లేకపోతే దాన్ని క్వీసెన్స్ అనే కండిషన్ అంటారు. నెక్స్ట్ వన్ డార్మెన్సీ is the condition of a seed when it fails to germinate because of internal conditions even though external conditions are favorable. అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నా కానీ ఇంటర్నల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంబ్రియో కానీ లేకపోతే ఇంకా లోపల ఉన్న లేయర్స్ ఏవైనా కానీ వాటి యొక్క ఇంటర్నల్ కండిషన్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే కనుక సో అది సీడ్ జర్మినేషన్ అనేది జరగదు. సో ఆ కండిషన్ ఏమంటారంటే డార్మెన్సీ అని అంటారు. అది సో ఎక్స్టర్నల్ కండిషన్స్ ఫేవరబుల్గా లేకపోతే క్వీసెన్స్ అని, ఇంటర్నల్ కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా లేకపోతే దాన్ని డార్మెన్సీ అని అంటారు. నెక్స్ట్ పాయింట్ హార్డ్ సీడ్ కోడ్స్. అంటే హార్డ్గా సీడ్ కోడ్స్ అనేవి ఉంటే కనుక అది కూడా డార్మెన్సీ కండిషన్కి దారితీస్తుంది. ఎందుకంటే సీడ్ కోడ్స్ అనేవి హార్డ్గా ఉంటే వాటర్ కానీ ఆక్సిజన్ కానీ అది సీడ్ అనేది ఇంబైబ్ చేసుకోవడానికి అంటే లోపలికి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో అలా తీసుకోనప్పుడు ఏంటంటే జర్మినేషన్ అనేది జరగదు. సో ఇలా హార్డ్ సీడ్ కోడ్స్ అనేవి ఉండడం వల్ల కూడా డార్మెన్సీ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే సచ్ డార్మెన్సీ కెన్ బి బ్రోకెన్ బై స్కారిఫికేషన్. అంటే స్కారిఫికేషన్ అనేది ఒక మెథడ్ అనమాట. ఈ స్కారిఫికేషన్ అనే మెథడ్ ద్వారా ఏం చేయగలమంటే ఆ సీడ్ కోట్ ఏదైతే హార్డ్గా ఉందో దాన్ని రప్చర్ లేదా వీకెన్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఆ సీడ్ కోట్ నుంచి బయటికి ఎంబ్రియో అనేది బయటికి గ్రో అయ్యి సీడ్ జర్మినేషన్ జరుగుతుంది. అండ్ సమ్ సీడ్ జర్మినేషన్స్ వర్ ఇన్హిబిటెడ్ బై దర్ కెమికల్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ టొమాటో. అంటే కొన్ని సీడ్స్లో ఏంటంటే కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఉండడం వల్ల అవి జర్మినేషన్కి ఇన్హిబిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే జర్మినేషన్ అనేది జరగనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టొమాటో సీడ్స్ అట్లానే వాటిలో కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఉండడం వల్ల జర్మినేషన్ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి స్టేజ్ని కూడా సీడ్ డార్మెన్సీ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెనీ సీడ్స్ విల్ జర్మినేట్ ఓన్లీ వెన్ ఎక్స్పోజ్డ్ టు లో టెంపరేచర్స్. కొన్ని సీడ్స్ ఏంటంటే హై టెంపరేచర్స్లో అయితే జర్మినేషన్ అవ్వవు, ఓన్లీ లో టెంపరేచర్స్ ఉంటేనే జర్మినేషన్ జరుగుతుంది. అలాంటి సీడ్స్ ఏంటంటే పాలిగోనమ్ సీడ్స్ అనమాట. And rarely moist seeds respond to high temperatures and many seeds respond to daily temperatures that is high and low.
అంటే రేర్గా మాయిస్ట్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హై టెంపరేచర్స్లోనే జర్మినేషన్ జరుగుతుంది. హై టెంపరేచర్స్ లేకపోతే అది జర్మినేషన్ జరగదనమాట. సో ఇట్ లీడ్స్ టు సీడ్ డార్మెన్సీ. అండ్ నెక్స్ట్ మెనీ సీడ్స్, ఎక్కువగా సీడ్స్ అనేవి హై లేదా లో టెంపరేచర్స్ అంటే డైలీ టెంపరేచర్స్లోనే జర్మినేషన్ జరుగుతాయి అనమాట. అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ లేయరింగ్ సీడ్స్ డ్యూరింగ్ వింటర్ ఇన్ లేయర్స్ ఆఫ్ మాయిస్ట్ శాండ్ అండ్ పీట్ ఈజ్ కాల్డ్ స్ట్రాటిఫికేషన్ ఆర్ ప్రీ చిల్లింగ్. అంటే వింటర్ సీజన్లో సీడ్స్ అన్నీ కూడా లేయర్స్గా తడి నేలల్లో నాటుతూ ఉంటారనమాట. సో దాన్ని ఏమంటారంటే స్ట్రాటిఫికేషన్ అంటారు లేదా ప్రీ చిల్లింగ్ అని అంటారు. సో ఇది సీడ్ డార్మెన్సీ. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫోటోపీరియాడిజం. ఫోటోపీరియాడిజం అంటే ఏంటంటే ఫోటో మీన్స్ లైట్ అండ్ పీరియడ్ మీన్స్ లెంత్ ఆఫ్ టైం లేదా డ్యూరేషన్ అంటారు. సో దీని యొక్క డెఫినేషన్ చూస్తే ఫోటోపీరియాడిజం ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టు ద లెంత్ ఆఫ్ డే అండ్ నైట్. సో ఇక్కడ ఫోటోపీరియాడిజం అంటే ఏంటంటే ఈ ప్లాంట్స్ కానీ లేదా యానిమల్స్ కానీ లైట్ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి, లేనప్పుడు డార్క్నెస్లో ఎలా రియాక్ట్ అవుతాయి అని చెప్పుకునేదాన్ని ఫోటోపీరియాడిజం అంటారు. అంటే డే లెంత్ మొత్తం కూడా ప్లాంట్స్ అనేది లైట్ ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాయి, ఆ రెస్పాన్స్ ఏంటి, ఆ ప్లాంట్ యొక్క రెస్పాన్స్ ఏంటి ఈ లైట్ ఉన్నప్పుడు అని చెప్పుకునేదాన్ని ఫోటోపీరియాడిజం అంటారు. ఇప్పుడు ప్లాంట్స్లో ఫోటోపీరియాడిజం అనేది చూస్తే ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్ దట్ సమ్ ప్లాంట్స్ రిక్వైర్ పీరియాడిక్ ఎక్స్పోజర్ టు సన్లైట్ టు ఇండ్యూస్ ఫ్లవరింగ్. అంటే మొగ్గగా ఉన్నదాన్ని పువ్వు అనేది పుష్పించాలంటే కనుక కొంత సన్లైట్ అనేది ఆ ప్లాంట్స్కి అవసరం అనమాట. కొన్ని ప్లాంట్స్కి సన్లైట్ ఉంటేనే ఆ పువ్వులు అనేవి పూస్తాయన్నమాట. సో అలాంటి ప్లాంట్స్కి ఏంటంటే తప్పనిసరిగా సన్లైట్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ప్లాంట్స్ రిక్వైర్ ద ఎక్స్పోజర్ టు లైట్ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ ఏ వెల్ డిఫైన్డ్ క్రిటికల్ డ్యూరేషన్ వైల్ ద అదర్స్ మస్ట్ బి ఎక్స్పోజ్డ్ టు లైట్ ఫర్ ఎ పీరియడ్ లెస్ దాన్ క్రిటికల్ డ్యూరేషన్ బిఫోర్ ఫ్లవరింగ్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్ దెమ్. అంటే ఏంటంటే క్రిటికల్ డ్యూరేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక మొగ్గ పువ్వుగా మారాలంటే దానికి ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక 10 hours సన్లైట్ ఉంటే అది ఫ్లవరింగ్ అనేది వస్తుంది. సో ఈ 10 hours ఆఫ్ సన్లైట్ అనేది ఏంటంటే అది క్రిటికల్ డ్యూరేషన్. సో లెంత్ ఆఫ్ ద డే అప్పుడు ఆ లెంత్ ఆఫ్ ద డే అంతా కూడా సన్లైట్ అనేది 10 hours ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా 10 hours ఎక్కువే ఉండొచ్చు. ఇప్పుడు ఆ లెంత్ ఆఫ్ ద డే అప్పుడు మొత్తం కూడా చూస్తే కనుక 12 hours ఆఫ్ సన్లైట్ ఉంటే కనుక అది క్రిటికల్ డ్యూరేషన్కి అబోవ్గా ఉంది అని అర్థం. అదే 8 hours లేదా 7 hours ఆఫ్ సన్లైట్కి ఆ ప్లాంట్ ఎక్స్పోజ్ అయింది అని అంటే కనుక అది క్రిటికల్ డ్యూరేషన్కి బిలో ఉన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఆ ప్లాంట్కి ఎంత సన్లైట్ అనేది అవసరం పడుతుంది అనే దాన్ని క్రిటికల్ డ్యూరేషన్ అంటారు. సో ఆ రోజు మొత్తంలో ఆ క్రిటికల్ డ్యూరేషన్కి హైగా ఉండొచ్చు లేదా లోగా ఉండొచ్చు. సో అది ఈ డ్యూరేషన్ అనేది ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్లాంట్లో 3 hours ఆఫ్ డ్యూరేషన్ ఉండొచ్చు, లేదా ఇంకొక ప్లాంట్లో 5 hours 8 hours ఇలా డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ప్లాంట్ని బట్టి ఇక్కడ డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ క్రిటికల్ డ్యూరేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్లాంట్స్ అనేవి 3 categories మనం డివైడ్ చేసామన్నమాట. అవేంటంటే ప్లాంట్స్ అన్నీ కూడా 3 categories అనమాట. లాంగ్ డే ప్లాంట్స్, షార్ట్ డే ప్లాంట్స్ అండ్ డే న్యూట్రల్ ప్లాంట్స్ అనమాట. సో దీని గురించి 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ ఉందాం. ఫస్ట్ వన్ లాంగ్ డే ప్లాంట్స్, దీన్నే ఎల్డిపి అని కూడా అంటారు. ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్లో ఏంటంటే ఫ్లవరింగ్ అనేది డేస్ అనేవి లాంగ్గా ఉన్నప్పుడే జరుగుతాయి. ఎందుకంటే లాంగ్ డేస్ ఉంటేనే సన్లైట్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి. సో వీటి యొక్క క్రిటికల్ డ్యూరేషన్ అనేది చూస్తే కనుక 14 to 16 hours ఆఫ్ సన్లైట్ ఉంటే అవి ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. సో ఇంత క్రిటికల్ డ్యూరేషన్ అనేది వెరీ క్రిటికల్ అనమాట. ఈ లైట్ పీరియడ్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట. అంటే ఈ ఇంత 14 to 16 hours ఆఫ్ సన్లైట్ అంటే చాలా కష్టం. అండ్ ప్రొలాంగేషన్ ఆఫ్ లైట్ పీరియడ్ ఆర్ ఎ బ్రీఫ్ ఎక్స్పోజర్ టు లైట్ డ్యూరింగ్ ద డార్క్ పీరియడ్ బూస్ట్ ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్. అంటే లైట్ పీరియడే కాకుండా ప్రొలాంగ్ చేస్తూ నైట్ టైం కూడా లైట్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే కనుక ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది అని. అండ్ వన్ యూజువల్ డస్ నాట్ ఫైండ్ ఎల్డిపి ప్లాంట్స్ ఇన్ ప్లేసెస్ వేర్ ద లెంత్ ఆఫ్ ద డే ఈజ్ టూ షార్ట్. అంటే ఏ ప్లేసెస్లో అయితే లెంత్ ఆఫ్ ద డే అనేది చాలా షార్ట్గా ఉంటుందో ఆ ప్లేసెస్లో మనం ఈ లాంగ్ డే ప్లాంట్స్ని చూడలేమన్నమాట. అండ్ ఈ ప్లాంట్స్ని షార్ట్ నెట్ ప్లాంట్స్ అంటారు. అంటే లాంగ్ డే ప్లాంట్స్ అంటే దానికి ఆపోజిట్ షార్ట్ నెటే కాబట్టి సో దీన్ని షార్ట్ నెట్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్పినాచ్, రాడిష్, హైబిస్కస్ ఇంకా ఎక్సెట్రా
ఇంకా ఈ ప్లాంట్స్లో ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఏంటంటే లాంగ్ డే ప్లాంట్స్ అనమాట. వీటికి ఎక్కువగా సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అయితేనే ఫ్లవరింగ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ డే ప్లాంట్స్, దీన్నే షార్ట్గా ఎస్డిపి అంటారు. అండ్ దీస్ ప్లాంట్స్ ఫ్లవర్ వెన్ ద డేస్ ఆర్ షార్టర్. ఎప్పుడైతే డేస్ అనేవి షార్ట్గా ఉన్నప్పుడే ఈ ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ జరుగుతుంది అనమాట. అండ్ దే నీడ్ లెస్ దాన్ క్రిటికల్ డ్యూరేషన్ ఆఫ్ లైట్. అంటే 14 to 16 hours ఆఫ్ సన్లైట్ అని అనుకుంటే కనుక దానికంటే తక్కువగా 8 to 10 hours ఆఫ్ సన్లైట్ ఉంటే ఈ ప్లాంట్స్కి సరిపోతుంది ఫ్లవరింగ్కి. అండ్ కంటిన్యూస్గా డార్క్ పీరియడ్ అనేది వీటికి ఎక్కువ ఉండాలి. 14 to 16 hours ఆఫ్ డార్క్ పీరియడ్ ఉంటే ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది. ద డార్క్ పీరియడ్ ఈజ్ వెరీ క్రిటికల్ ఫర్ షార్ట్ డే ప్లాంట్స్. అంటే ఈ డార్క్ పీరియడ్ అనేది చాలా అవసరం అనమాట ఈ షార్ట్ డే ప్లాంట్స్కి. అండ్ ఎందుకంటే ఈ షార్ట్ డే ప్లాంట్స్కి డార్క్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఈ డార్క్ పీరియడ్ అనేది ఇంటరప్ట్ అయితే కనుక, లైట్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా వస్తే కనుక ఫ్లవరింగ్ అనేది జరగదు. And STP plants are usually not found in places where the length of the day is too long. అంటే ఏ ప్లేసెస్లో అయితే కనుక డే లెంత్ అనేది ఎక్కువగా ఉంటే కనుక ఆ ప్లేసెస్లో ఈ షార్ట్ డే ప్లాంట్స్ అనేవి రావన్నమాట. అండ్ వీటిని లాంగ్ నైట్ ప్లాంట్స్ అని అంటారు. అంటే డే అనేది షార్ట్గా ఉంటే నైట్ అనేది లాంగ్గా ఉంటుంది కాబట్టి సో ఆపోజిట్గా వీటి లాంగ్ నైట్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సోయాబీన్, టొబాకో, క్రైసాంతిమమ్ ఎక్సెట్రా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా షార్ట్ డే ప్లాంట్స్ అనమాట. నెక్స్ట్ వన్ డే న్యూట్రల్ ప్లాంట్స్, డిఎన్పి. దీస్ ప్లాంట్స్ డూ నాట్ ఫాలో దిస్ రెస్ట్రిక్షన్ ఆఫ్ క్రిటికల్ డ్యూరేషన్. అంటే ఈ ప్లాంట్స్కి అసలు క్రిటికల్ డ్యూరేషన్ అనే రెస్ట్రిక్షనే లేదనమాట. సో దే ఆర్ న్యూట్రల్. అంటే లెంత్ ఆఫ్ ద డేకి సన్లైట్ ఎక్స్పోజర్కి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఏంటంటే అవి వాటికి సన్లైట్ ఎక్స్పోజర్తో పని లేకుండా అవి పూలు పూస్తాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టొమాటోస్ కానీ, పీ ప్లాంట్స్, రోజ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా డే న్యూట్రల్ ప్లాంట్స్ అనమాట. సో అది. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ ద ఫిగర్, ఇక్కడ లాంగ్ డే ప్లాంట్స్కి షార్ట్ డే ప్లాంట్స్కి ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ డ్యూరేషన్ లేదా క్రిటికల్ ఫోటో పీరియడ్ అంటారు. ఆ క్రిటికల్ డ్యూరేషన్కి ఎబోగా ఫ్లవరింగ్ అనేది జరిగితే, అంటే క్రిటికల్ డ్యూరేషన్కి ఎబోగా జరిగితే దాన్ని లాంగ్ డే ప్లాంట్స్ అని. అండ్ ఈ క్రిటికల్ డ్యూరేషన్కి బిలో ఉంటే కనుక, బిలో ఉండి ఫ్లవరింగ్ అనేది జరిగితే దాన్ని షార్ట్ డే ప్లాంట్స్ అని అర్థం. అంటే ఇక్కడ లాంగ్ డే ప్లాంట్స్కి డే అనేది లాంగ్గా ఉంటే ఫ్లవరింగ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ షార్ట్ డే ప్లాంట్స్కి ఏంటంటే నైట్ అనేది ఎక్కువగా ఉంటే కనుక ఫ్లవరింగ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో రెండిటికి ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ డే న్యూట్రల్ ప్లాంట్స్ ఏంటంటే వీటికి ఎలాంటి డ్యూరేషన్తో సంబంధం లేదు. ఇవి జస్ట్ న్యూట్రల్ అనమాట. లెంత్ ఆఫ్ ద డే కానీ లెంత్ ఆఫ్ ద నైట్ కానీ సంబంధం లేకుండా ఫ్లవరింగ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది ఫోటోపీరియాడిజం. ఫోటోపీరియాడిజంలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఏంటంటే షూట్ ఎప్సెస్ మాడిఫై దెమ్సెల్స్ ఇంటూ ఫ్లవరింగ్ ఎప్సెస్ ప్రియర్ టు ఫ్లవరింగ్, సో దే కెనాట్ పర్సీవ్ ఫోటో పీరియడ్స్. అంటే మనం చెప్పుకుంటాం షూట్ నుంచి ఫ్లవర్ అనేది మాడిఫై అయ్యి వచ్చింది అని చెప్పి. సో అదే ఇక్కడ చెప్తున్నారు, షూట్ ఎప్సెస్ అనేవి మాడిఫై అయ్యి ఫ్లవరింగ్ ఎప్సెస్గా ఫామ్ అయినాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే షూట్ ఎప్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫోటో పీరియడ్ అంటే లైట్ని పర్సీవ్ చేసుకోలేదన్నమాట. సో ఇక్కడ మరి ఏది పర్సీవ్ చేసుకుంటుంది అంటే ద సైట్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ లైట్ లేదా డార్క్ డ్యూరేషన్ ఈజ్ లీవ్స్ అనేది ఆ లైట్ని పర్సీవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఇంకోటి మెయిన్గా ఏం చెప్పుకుంటామంటే ఇట్ హ్యాస్ బీన్ హైపోథసైజ్డ్. అంటే హార్మోనల్ సబ్స్టెన్స్ అనేది ఏదో ఒకటి ఉంది, ఫ్లవరింగ్ అనేది రావడానికి ఒక హార్మోనల్ సబ్స్టెన్స్ అనేది ఒకటి కారణం అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఆ హార్మోనల్ సబ్స్టెన్స్ అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే ద హార్మోనల్ సబ్స్టెన్స్ మైగ్రేట్స్ ఫ్రమ్ లీవ్స్ టు షూట్ ఎప్సెస్. అంటే లీవ్స్ నుంచి షూట్ ఎప్సెస్కి మైగ్రేట్ అయ్యి సో ఆ ఫ్లవర్ని ఇండ్యూస్ చేస్తుంది అని చెప్పి, అది కూడా ఎప్పుడైతే ఓన్లీ వెన్ ప్లాంట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు నెసెసరీ ఇండక్టివ్ ఫోటో పీరియడ్. అంటే ఎప్పుడైతే ప్లాంట్స్ అనేవి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయో ఆ టైంలో ఏంటంటే ఈ లీవ్స్ అనేవి హార్మోనల్ సబ్స్టెన్స్ని షూట్ ఎప్సెస్కి మైగ్రేట్ చేసి ఆ ఫ్లవర్ని ఇండ్యూస్ చేస్తుంది అని ఒక పాయింట్ చెప్పుకుంటాం అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెర్నలైజేషన్. వెర్నలైజేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ డిపెండెన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎ లో టెంపరేచర్ టు ఫ్లవర్. అంటే ప్లాంట్స్ ఎప్పుడైతే ఫ్లవరింగ్ అనేది జరుగుతుందో, అంటే ఫ్లవరింగ్ లో టెంపరేచర్స్లో కనుక జరిగితే, లేదా ఒక సీడ్ జర్మినేషన్ అనేది లో టెంపరేచర్స్లో జరిగితే, లో టెంపరేచర్ అంటే ఇస్ నథింగ్ బట్ వింటర్ సీజన్. సో వింటర్ సీజన్లో ఏవైతే ప్లాంట్స్ ఫ్లవరింగ్ కానీ లేదా
సీడ్స్ అనేవి జర్మినేషన్ అవుతాయో దాన్ని వెర్నలైజేషన్ అంటారు. అంటే ఇక్కడ ఆ ప్లాంట్కి ఆ లో టెంపరేచర్స్ ఉంటేనే ఫ్లవరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆ ఫ్లవరింగ్ అనేది జరగాలంటే అక్కడ దాన్ని వెర్నలైజేషన్ అంటారు. సో వెర్నలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే చిల్లింగ్ ట్రీట్మెంట్ లేదా కోల్డ్ ట్రీట్మెంట్ అంటారు. సో ఆ కోల్డ్ వెదర్స్లోనే లేదా కోల్డ్ క్లైమేట్స్లోనే ఈ ఫ్లవరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఆ ప్లాంట్ యొక్క రెస్పాన్స్ ఆ లో టెంపరేచర్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని వెర్నలైజేషన్ అని అంటారు. సో ఆ ఫ్లవరింగ్ అనేది కాకుండా ఇక్కడ టెంపరేచర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నాట్ ఓన్లీ ఫ్లవరింగ్ బట్ ఆల్సో మెటబాలిక్ యాక్టివిటీస్ అండ్ సీడ్ చూస్తే కనుక జర్మినేషన్. సో ఇవన్నీ కూడా వింటర్ సీజన్ లేదా లో టెంపరేచర్స్లో జరుగుతూ ఉంటే దాన్ని వెర్నలైజేషన్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్, ప్లాంట్స్ దట్ గ్రో ఇన్ మైల్డ్ వెదర్ జర్మినేట్ ఎట్ లో టెంపరేచర్స్ whereas that grow in hot regions germinate at high temperatures. అంటే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లో టెంపరేచర్స్లో పెరిగితే కనుక వాటికి వచ్చే సీడ్స్ కూడా లో టెంపరేచర్స్లోనే జర్మినేట్ అవుతాయి. అలానే ఏవైతే ప్లాంట్స్ హాట్ రీజియన్స్లో పెరుగుతాయో వాటి యొక్క సీడ్స్ హాట్ రీజియన్స్లోనే జర్మినేట్ అవుతాయి అన్నమాట. సమ్ ప్లాంట్స్ నీడ్ ఎక్స్పోజర్ టు లో టెంపరేచర్ టు జర్మినేట్. కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే జర్మినేట్ అవ్వడానికి తక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. అలాగే ఏ ప్లాంట్ కెన్ బి ఇండ్యూస్డ్ టు ఫ్లేవర్ ఇన్ ఈ గ్రోయింగ్ సీజన్ బై ఎక్స్పోజింగ్ ఇట్ టు లో టెంపరేచర్స్. అలానే ఏ ప్లాంట్స్కి అయితే లో టెంపరేచర్స్లో జర్మినేట్ అవుతాయో వాటికి ఏంటంటే ఫ్లవరింగ్ అనేది కూడా లో టెంపరేచర్స్లో ఉంటేనే ఫ్లవరింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో అప్పుడు ఆ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడే ఫ్లవరింగ్ అనేది జరగటం వల్ల ఏమవుతుందంటే దేర్ఫోర్ ఇట్ షార్టన్స్ ద వెజిటేటివ్ ఫేజ్. అంటే మనం మార్ఫాలజీ చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం ప్లాంట్లో గ్రోత్ ఫేజెస్ ఏంటంటే రిప్రొడక్టివ్ ఫేజ్ అండ్ వెజిటేటివ్ ఫేజ్. వెజిటేటివ్ ఫేజ్ తర్వాత రిప్రొడక్టివ్ ఫేజ్ వస్తుంది. సో ఈ వెజిటేటివ్ ఫేజ్ అనేది షార్టన్ అయిపోయి రిప్రొడక్టివ్ ఫేజ్ అనేది ఫాస్ట్గా జరుగుతుందన్నమాట. అంటే షార్ట్ అయిపోతుంది అనమాట. వెజిటేటివ్ ఫేజ్ అనేది షార్ట్ అయిపోతుంది అండ్ హ్యాస్టన్స్ ద ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్. అంటే ఫ్లవరింగ్ అనేది తొందరగా ఇండ్యూస్ అవుతుంది అని అర్థం. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఈ సర్టెన్ ప్లాంట్స్ అనేవి వింటర్ సీజన్లోనే ఎందుకు ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది? మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫోటోపీరియాడిజంలో లాగా లాంగ్ డే, షార్ట్ డే లేదా డే న్యూట్రల్ ప్లాంట్స్లో లాగా ఫ్లవరింగ్ అనేది జరగచ్చు కదా. ఈ సర్టెన్ ప్లాంట్స్లో ఎందుకనంటే కనుక ఈ సర్టెన్ ప్లాంట్స్ ఏంటంటే వింటర్ సీజన్ ప్లాంట్స్ అని అంటారు. సో ఎందుకంటే ఈ వింటర్ సీజన్లోని ఫ్లవర్స్ అనేవి బ్లాజమ్ అవుతాయి అండ్ మిగతా ఇయర్ మొత్తం కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వెజిటేటివ్ ఫేజ్ని గ్రోత్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే గ్రోత్ అనేది వెజిటేటివ్ ఫేజ్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ వింటర్ సీజన్కి వచ్చేటప్పటికి లో టెంపరేచర్స్ అనేవి వాటికి ఆ లో టెంపరేచర్స్కి లోపల ఉన్న మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ ఫ్లవరింగ్ ఇండ్యూస్ చేయడానికి అవి ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో సర్టెన్ ప్లాంట్స్కి లో టెంపరేచర్స్లో ఫ్లవరింగ్ కానీ లేదా సీడ్ జర్మినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ని వెర్నలైజేషన్ అని అంటారు. అండ్ ఈ ఫుడ్ ప్లాంట్స్ ఏవైతే వీట్ అండ్ బార్లీ ఏవైతే ఉన్నాయో వీటికి 2 వెరైటీస్ ఉంటాయన్నమాట. అదే స్ప్రింగ్ వెరైటీ అండ్ వింటర్ వెరైటీ అని 2 వెరైటీస్ ఉంటాయన్నమాట. సో ఈ 2 వెరైటీస్ ఏంటంటే స్ప్రింగ్ వెరైటీ అంటే ఏంటంటే ఈ సీడ్స్ అనేవి స్ప్రింగ్ సీజన్లో ప్లాంటింగ్ అనేది చేస్తే వాటి యొక్క రిజల్ట్ లేదా ఈల్డ్ అనేది ఆ స్ప్రింగ్ సీజన్ ఎండ్ అయ్యే లోపల వస్తుందన్నమాట. అంటే గ్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట ఈ స్ప్రింగ్ సీజన్ ఎండింగ్ కల్లా. అండ్ వింటర్ వెరైటీ అంటే ఏంటంటే సీడ్స్ అనేవి ఆటమ్ సీజన్లో ప్లాంటింగ్ అనేది చేస్తే వింటర్ సీజన్ మొత్తం కూడా జర్మినేట్ అయ్యి స్ప్రింగ్ సీజన్ మొత్తం కూడా గ్రో అయితే తర్వాత సమ్మర్ సీజన్లో హార్వెస్టింగ్ అనేది వస్తుంది. అంటే ఈల్డ్ అనేది సమ్మర్ సీజన్కి వస్తుందని. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఈ వింటర్ వెరైటీని స్ప్రింగ్ సీజన్లో కనుక ప్లాంటింగ్ చేస్తే వస్తాయా అని. సో ప్లాంటింగ్ అనేది చేస్తే వస్తాయి బట్ ఫ్లవరింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మెచ్యూర్ సీడ్స్ అనేవి రావడానికి ఫెయిల్ అవుతుంది అనమాట. సో స్ప్రింగ్ సీజన్లో ఈ వింటర్ వెరైటీని చేసినా కానీ ఫ్లవరింగ్ అనేది రాదు. సో అందుకని వింటర్ వెరైటీని ఆటమ్ సీజన్లోనే ప్లాంటింగ్ అనేది చేస్తే సమ్మర్ సీజన్కి హార్వెస్టింగ్ అనేది వస్తుంది అనమాట. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైనియల్ ప్లాంట్స్ అనమాట. ఈ బైనియల్ ప్లాంట్స్ ఏంటంటే 2 years పడుతుంది ఫ్లవరింగ్ అనేది రావడానికి. దే గ్రో లీవ్స్, స్టెమ్ అండ్ రూట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ దెన్ ఎంటర్ ఏ పీరియడ్ ఆఫ్ డార్మెన్సీ ఇన్ ద కోల్డ్ మంత్స్. ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా లీవ్స్, స్టెమ్ అండ్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ తర్వాత డార్మెన్సీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే వీటికి దే నీడ్ ద పీరియడ్ ఆఫ్ కోల్డ్ ఆర్ వెరనలైజేషన్ అంటే కోల్డ్ ట్రీట్మెంట్ కానీ లేదా వెరనలైజేషన్ అనేది వాటికి అవసరం పడుతుంది అనమాట. సో సబ్సిక్వెంట్ మంత్స్లో వీటికి ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తే కనుక ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇవి ఈవెన్చువల్లీ బైనియల్ ప్లాంట్స్ ఫ్లవర్, ప్రొడ్యూస్ ఫ్రూట్ అండ్ డై ఇన్ ద
నెక్స్ట్ సమ్మర్ ఆర్ స్ప్రింగ్ సీజన్. సో అలా ఫ్రూట్స్ అనేవి అలా ఫామ్ అయిన తర్వాత, ఈల్డ్ అనేది వచ్చిన తర్వాత ఈ సమ్మర్ కానీ లేదా స్ప్రింగ్ సీజన్లో ఫైనల్గా చనిపోతాయి అన్నమాట. సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే బైనియల్ ప్లాంట్స్కి క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ అండ్ క్యాబేజెస్ అనమాట. And that's all the topic. If you like my explanation, please share, like and subscribe to Sharda's Botany. Thank you.